తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడి లీడర్లు కూడా ఇక్కడ మోసం చేసిండ్రబ్బా ఫస్ట్ నుంచి. అది కూడా ఒక సమస్యనే. ఇక్కడ ఎవరు అడగలే ఎమ్మెల్యేలు ఫస్ట్ నుంచి కూడా, ఇప్పటి నుంచి కాదు. ఈవెన్ పెద్ద మనుషుల ఒప్పందం వచ్చిన అమలు కానప్పుడు కూడా ఇక్కడ నాయకులు ఎవరు చాలా మంది అడగలే. అకు చీన్కర్ హమారా అప్నే కొత్తు సమారా సున్బాత్ కావారా కరోడు కయ్యనారా చుడోజీ తెలంగాణ చెల జావ రాయలసీమ అని 58 రాసింది. మా హక్కులు ఇక్కడ రావాల్సిన, ఇప్పుడు నువ్వు చెప్తున్న ఉద్యోగాలకు సంబంధించిన హక్కులు కూడా కావచ్చు, ఇవన్నీ ఇక్కడ రావాల్సినవి కూడా ఏవి రాలేదు అప్పటి నుంచి కూడా. అందుకే జీవో 36, జీవో 610 ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇప్పుడు వచ్చిన జీవో 29 కావచ్చు. నిజంగా కూడా చాలా మోసాలు ఘోరాలు ఉన్నాయి వాటిలో. సరే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసిండా అయిందనేది కొంచెం పక్కకు పెడితే, ఇక్కడి నాయకుల కన్నా ఆ చిత్తశుద్ధి అనేది ఉండాలనా లేదా? జీవో 29తో ఏం నష్టం జరుగుతున్నది, ఏమవుతుంది? జీవో 46తో ఏం నష్టాలు జరుగుతున్నాయి? అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ అప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ కంపల్సరీ 4 ఏళ్ళైనా మినిమం చదవాలనేది ఉండే. అది అసలు ఎవరు ఎక్కడ ఏ కాలేజీలో కూడా ఇక్కడ కూడా అది ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. ఎందుకంటే మంత్రులు వాళ్ళంతా ఉండే కాబట్టి మనది నడవలే.